డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ అభ్యర్థి బలవన్మరణానికి కారణం అధికార పార్టీ అని ఆరోపిస్తూ డీజీపీ కార్యాలయాన్ని బీజేపీ శ్రేణులు ముట్టడించాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అతనిని పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తేవడం వల్లనే బలవన్మరణానికి పాల్పడ్డాడని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి పంపించేశారు. హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ ముట్టడికి ముందు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలిస్తున్నారు. దీనంతటికీ కారణం బీజేపీ కార్యకర్త అనుమానాస్పద మృతి. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప నిన్న అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అది ఆత్మహత్యగా భావిస్తున్నారు. దీని వెనుక కాంగ్రెస్ బెదిరింపులే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికను ఎన్నికల సంఘం నిలిపేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి లెనిన్, 6వ వార్డు అంటే మక్తల్ 6వ వార్డు అభ్యర్థి చనిపోవడంతో ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు తీవ్ర ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. ఒకవైపు డీజీపీ ఆఫీస్ ముట్టడికి కూడా ప్రయత్నిస్తున్నారు. అసలు మొత్తంగా ఏం జరుగుతోంది, వాళ్ళ వర్షన్ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి లెనిన్? విజయ్, ఏదైతే మనం పూర్తి విషయాలు చూసుకున్నట్లయితే నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో మక్తల్ పట్టణంలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల బరిలో ఉన్న మహదేవప్ప మంగళవారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు, వేధింపుల వల్లే ఆయన ఈ అగత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు మరియు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అలానే మనం చూసుకున్నట్లయితే బీజేపీ ఏదైతే డీజీపీ కార్యాలయాన్ని అయితే ముట్టడించారో అక్కడ హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మరోవైపు చూసుకున్నట్లయితే మక్తల్ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మహదేవప్ప మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వేలాది మంది బీజేపీ కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకోవడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు భారీగా మోహరించి బందోబస్తును ఏర్పాటు చేశారు. బాధితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కార్యకర్తలు పెద్ద పెద్ద నినాదాలు చేస్తున్నారు. మరోవైపు మహదేవప్ప మృతిపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా స్పందించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమర్పిస్తున్న వేళలో నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి విషయం వెలుగులోకి రావడంతో ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు స్పందిస్తూ ఆయన ఏదైతే మంగళవారం తెల్లవారుజామున ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే మహదేవప్ప ఆత్మహత్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. తమ అభ్యర్థి బలవన్మరణానికి పాల్పడడం తీవ్రంగా కలిసివేసిందని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. ఇది అంతంత భయంకరమైన ఘటన అని చెప్పేసి కూడా మహదేవప్ప కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని చెప్పేసి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే రామచంద్రరావు అన్నారు. అయితే మరోవైపు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు సంచలనంగా అయితే ఇది మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అయితే డీజీపీ కార్యాలయాన్ని అయితే ముట్టడించారు. ఒక భారీ ఏదైతే బీజేపీ కార్యాలయం ముందు
బీజేపీ కార్యకర్తలు అయితే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే మక్తల్ మున్సిపాలిటీలో అభ్యర్థి మరణం వెనుక ఉన్నటువంటి కారణాలను వెలికి తీసే ఏదైతే వెలికి తీసేటువంటి దాన్ని చేస్తున్నామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆధారాలు తీసేందుకు కాల్ డేటా అలానే ఎవరెవరితో మాట్లాడాలో అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే ఏదైతే పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. మరోవైపు తన కూతురైనటువంటి ఏదైతే అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఉరివేసుకున్న సందర్భంలో ఆత్మహత్యకు పాల్పడిన సందర్భంలో తన కూతురి వాగ్మూలాలను కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అయితే చేపట్టారు. మరోవైపు ఈ ఏదైతే ఆత్మహత్యకు సంబంధించినటువంటి ఇష్యూ పైన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శోధర్ రెడ్డి కూడా స్పందించారు. ఏదైతే దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు అయితే సేకరిస్తున్నాం, అనంతరము చెప్తామో అసలు ఎలా జరిగిందనే దానిపైన పూర్తి దర్యాప్తు చేయబడుతున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఏదైతే 6వ వార్డు ఎన్నికలకు సంబంధించినటువంటి అయితే ఇప్పటికే ఎన్నికలు అయితే వాయిదా వేసినట్లు ఈసీ కూడా తెలపడం జరిగింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్.